ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎల్లుండి నిశ్చితార్థం అవ్వగానే అబ్బాయిని అమెరికాకు పంపించేసి అక్కడే పెళ్లి జరిపించేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావమ్మా నువ్వు? ఇందులో అడిగేదానికి అనడానికి ఏముంది బాబాయ్ గారు? మీరన్నట్టుగానే జరిపించేద్దాము. మరి అందుకు వీసా రెడీ చేయాలి కదమ్మా. పాప తరఫునైతే వీసా త్వరగా అయిపోతుందమ్మా. ఆహా, కాబట్టి నువ్వు బాబు పాస్పోర్టు గట్రా అన్నీ పంపించావంటే సరిపోతుందమ్మా. దాందే ఉంది. ఇప్పుడే బావగారితో పంపించేస్తాను బాబాయ్ గారు. సరేనమ్మా, ఉంటాను మరి. మంచిది బాబాయ్. హా, ఈ పెద్ద ఆయన దగ్గర నుండి ఫోన్ వస్తే ఏదో కష్టం వచ్చేసినదనుకుని కంగారు పడిపోయినా. శుభవార్తే వచ్చినది చూసినారా? అవునమ్మా, కానీ అఖిలమ్మా, ఈ శుభవార్త ఆ వెంకీగాడికి అస్సలు తెలియకుండా మేనేజ్ చేయాలి. నిశ్చితార్థం అయిపోయి వినయ్ బాబు అమెరికాలో అడుగు పెట్టే వరకు ఈ విషయాన్ని గుట్టుగా దాచిపెట్టాలి. ఈ విషయాన్ని గుట్టుగా దాచిపెట్టాలనంటే మనం స్ట్రిక్ట్ గా ప్లాన్ మొదలు పెట్టాలి బావుగారు. అవునమ్మా. ఆ వెంకిగాడి మైండ్ కి రిలాక్స్ అనేదే లేకుండా వాణ్ణి ఎప్పుడు ఏదో ఒకలాగా డిస్టర్బ్ చేస్తూ డైవర్ట్ చేస్తూ ఉండాలా. 20 ఏళ్ల నుంచి నేను ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను బాబు. మీ నాన్నగారు చాలా మంచివారు, అలాగే శ్రీహరి గారు కూడా ఇంకా మంచివారు. వాళ్ళలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ చూడలేం. బాబు, భార్గవ్ నాయుడు గురించి, శ్రీహరి గురించి బయట వినపడింది ఏది నిజం కాదు బాబు. వాళ్ళు ఎంతో గొప్పోళ్ళు బాబు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు బాబు. ప్రాణాలు తీసుకునేటోళ్ళు కాదు. వాళ్ళ గురించి వినపడుతుంది ఏది అసలు నిజమే కాదు. అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. నేను ఎవరినైతే కలిశానో వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ నాన్న గురించి, మామయ్య గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తప్ప తప్పుగా ఎవరూ చెప్పలేదు. మరి బయట ఇంత తప్పుగా ఎలా పోర్ట్రేట్ అయింది? ఇదెవరైనా కావాలని క్రియేట్ చేశారా? దీని వెనక ఎవరుండుంటారు? అసలు ఏం జరిగి ఉంటుంది? ఇలా ఎవరో కొందరిని కాదు, 20 ఏళ్ల కిందట ఫ్యాక్టరీలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరినీ కలవాలి. మరీ ముఖ్యంగా అప్పుడు హత్యకు గురైన సుజాత అనే ఆవిడ ఫ్యామిలీని కలవాలి. బావా, ఏంటి పొద్దు? వెన్న తీసుకొచ్చాను బావా. దేనికి? దేనికంటావేంటి బావా? గుళ్ళో 3 సార్లు నిప్పుల పైన నడిచావు కదా, నీకెంత బాధగా ఉంటుందో కదా బావా. అమ్మపై అన్యాయంగా వేసిన నింద 24 గంటలు నా గుండెలో నిప్పుల గుండంలా మండుతూ నన్ను బాధ పెడుతూనే ఉంది పద్దు. బాధపడకు బావా. అత్తయ్యపై పడిన ఆ నింద నిజం కాదు అని ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఖచ్చితంగా నిరూపిస్తావు. ఆ నమ్మకం నాకుంది. పదు, వద్దు పద్దు. పర్లేదు బావా.
అక్క మాట వరుసకి అక్క అని అంటున్నావు కానీ నీ మనసులో నన్ను అరటి పండు తొక్కలా తీసేస్తున్నావు కదా. అయ్యో కాదక్క. వచ్చి నోర్మి. నువ్వు నా కాళ్ళకు కదే ముందొచ్చి వెన్న రాయాల్సింది. మరి ఇతని కాళ్ళకు ఎందుకు రాస్తున్నావు? ఏ ఉద్దేశంతో రాస్తున్నావు? మాట్లాడవేంటి? హలో, హోల్డన్ 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 నిప్పులు తొక్కిన కోతిలాగా ఆవు అంటూ ఎందుకే మంగా పదు మీదకి వెళ్తావు? ఓ, నువ్వు నిజంగానే నిప్పులు తొక్కావు కదూ. సరే, నీకు నాకన్నా ముందు వెన్న రాయలేదనే కదా బాధ. ఓ పని చేస్తా, నేనే నీ కాళ్ళకి వెన్న రాస్తా. నువ్వా నా కాళ్ళకి వెన్న రాస్తావా? నిజంగానా? నేను డైరెక్ట్గా చెప్తే నువ్వు నమ్మేలా లేదు అంటే నేను డైరెక్ట్గా వెన్న రాస్తే నాకంత రెస్పెక్ట్ ఉండదు, నీకంత కిక్కు ఉండదు. ఓ పని చేద్దామా? ఏం పని? పందెం వేసుకుందాం. ఆ పందెంలో నువ్వు గెలిస్తే నేను నీ కాళ్ళకి వెన్న రాస్తా. నేను గెలిస్తే నువ్వు నా కాళ్ళకి వెన్న రాయాలి. ఏంటా పందెం? చాలా సింపుల్ పందెమే, చెక్కుడి పిల్లమా. నేను కళ్ళు మూసుకుని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకుని చేస్తే చాలు. వీడు కళ్ళు మూసుకొని చేసినప్పుడు నేను కళ్ళు తెరుచుకొని చేయడం ఈజీయే కదా. ఓకే డన్. పందెంకి నేను రెడీ. ఓకే. పదు, గుంటూరులో బాగా ఫేమస్ అయిన గుంటూరు సనం ఉందిగా, అది పట్రా. బావా వెళ్ళు పద్దు, పట్రా. వాట్ ఇస్ దిస్ గుంటూరు సనం? గుంటూరు సనం ఈస్ కమింగ్ కమింగ్ కమింగ్. ఈ కారు డబ్బా ఎందుకు? ఇదే మన పందెంలో అసలు ప్రాపర్టీ. కాదు, పందెం ఏంటో చెప్పు. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పిడికిట్లోకి గారాన్ని తీసుకుని నా కళ్ళల్లో కూదాలి. తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకుంటావు, నేను ఈ కారాన్ని పిడికిల నిండా తీసుకుని నీ కళ్ళల్లోకి ఊదేస్తానన్నమాట. యా, ఓకే. అమ్మ పకోడీగా, నువ్వు కళ్ళు మూసుకుని ఆ పని చేస్తే ఏం కాదు, కానీ నేను కళ్ళు తెరుచుకొని చేస్తే